నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పుల్లంపేట మండలం కృష్ణంపల్లికి చెందిన తోట వెంకటలక్ష్మమ్మ, తోట సుబ్బయ్య రాజంపేటలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పాత్రికేయులను ఆశ్రయించి తమ సమస్యను వెల్లడించారు. వారు మాట్లాడుతూ తమ అన్న కుమారుడు తోట పెద్దమని తమపై దాడి చేసి గాయపరిచాడని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అన్నదమ్ములు ఆస్తులు పంచుకున్నాక తనకు వచ్చిన వాటా భూమి చాలక మా భూమిని కూడా ఆక్రమించుకునేందుకు మనీ ప్రయత్నిస్తున్నాడని, మాకు న్యాయం జరగకపోతే ధర్మ పోరాట దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీరి మనవడు దినేష్ పాల్గొన్నాడు. నేను బతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే కదా. సంవత్సరం 3 ఏళ్ల నుంచి ఏడుపుతున్నారు నాయన మమ్మల్ని. నాయకులంతా వాళ్ళు శోధన ఉన్నారని వాళ్ళు ఎక్కడ కావాలంటే అట్లా చేస్తున్నారు. ఈ నాయకు అమరనే ఆయన మా మీద పట్టుబట్టి మీరు మంచి వాళ్ళు అది ఇది అని వాళ్ళదే కేసు లేకుండా చేసి మమ్మల్ని అన్యాయం చేసినాడు. పోలీసు ఆయన పొలంపేటలో అమరనే ఆయన అన్న కాపుచ్చుకుంటున్నారంటే అన్న ఎవరని, ఆయనకి అన్న ఎవరున్నారని పోలీసు వాళ్ళకి అందరూ ఒకటే కదా. మేమైనా ఒకటే, వాళ్ళైనా ఒకటే. అంత పని చేసినాడు. నేనే ఎన్ని మాటలు అన్న చేసి పెడితే తిన్నోడు నన్ను అంత ద్రోహం చేసి మాది కేసు లేకుండా చేసినాడు. మేమే మటర్ కేసు చేసినామని చెప్పినాడు. ఆ వాడే చెప్పినాడు, అమరే కానిస్టేబుల్. అంత అన్యాయంగా మాట్లాడి వాళ్ళ శోధన పోయి అన్న కాపుచ్చుకుంటాడంటే అన్న ఎవరని, నాయకులంతా వాడు శోధన ఉన్నారని ఏ పార్టీకి వచ్చి ఆ పార్టీకి పోతారు వాళ్ళు. మేము అట్లా పోము. చచ్చిపోయినా కానీ చచ్చిపోయినా చచ్చిపోదు కానీ ఆ భూమి లేకుండా. ఆయన పేరు తెలియదేమో తెలియదులే, పేరు ఎందుకులే, పేరు తెలియకన్నాయో నాకు. ఆ పక్క పల్లెలు అన్నీ తెలుసు, పెట్టకూడదులే పేరు. ఊళ్ళో ఒకడు ఉన్నాడు వాడికి సపోర్టు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు అన్నల తమ్ముళ్ళు అంతా వాళ్ళు ఎవరైనా ఏమిరా మమ్మల్ని ఏమి అడగరా అంటే మాకు వాళ్ళు ఒకటే మీరు ఒకటే అంటారు. వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ కూతుళ్ళే కదా వాళ్ళు. మాకెవరు లేరు. మా పిల్లోడు కొడుల్లో ఉంటాడు. మేమిద్దరం ఇంటికాడ ఉంటే ఏమన్నా అడిగితే రోజు కొట్టనే పరిగెత్తారు మా మీదకి. నీళ్లు పార్ట్నర్గా ఉండాలి ఇంట్లో మాట్లాడి అట్లా చేస్తున్నారు. ఓ పెద్దమని తోట సబ్బయ్య కొడుకు నడిపో 3వ వాడు. ఎప్పుడు దాడి చేసినాడు? జనవరి 28వ తేదీ నేను సంవత్సరం. మిమ్మల్ని కొట్టాడు? నన్ను కొట్టాడు. ఆయన కొడతా అంటే నేను పరిగెత్తుకుంటా వచ్చే రైకి ఇట్లా చించి ఎడగుద్ది ఇట్లా ఎరగదోసినాను. తోసినానంటే నువ్వు దోచిరే కదా నేను పడింది, నా ఏళ్ళు పోయింది, నా ఎత్తుగా నేను ఎందుకు పడతాను? ఆ పని చేస్తున్నారు నాయన వాళ్ళు. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ ఆయన కానీ. ఈయన అడిగితే కూడా వాళ్ళ అన్నని అడిగితే ఏమి నన్ను నాకేం భాగం పట్టించినామంటే పలకన్నా పోయినాడు ఆయన. అట్లా చేస్తున్నారు మమ్మల్ని. కేసు పెట్టలేదా మీరు పోలీస్ స్టేషన్లో? కేసు పెడితే తీసుకున్నాడు వాడా. ఎవరు వాడేమరా ఎస్ఐకి చెప్పి వాళ్ళు లోపల మాట్లాడుకొని తీసేయలే. అప్పుడు ఆయన ఉన్నాడని, జగన్ ఉన్నాడని. ఏం జగన్ వద్దన్నాడా వీళ్ళు? ఈ రోజు